శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట యువ శాస్త్రవేత్త అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించారు. నర్సన్నపేటకు చెందిన డాక్టర్ మహేశ్వరం భానుచందర్ ప్రపంచంలోనే అత్యంత చిన్న విండ్ టర్బైన్ నమూనాను రూపొందించి తన అద్భుత ప్రతిభను చాటుకున్నారు. కాన్పూర్లోని సిఎస్జేఎంయు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన భానుచందర్ ప్రస్తుతం శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రిపుల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన కేవలం 8 మిల్లీమీటర్ల పరిమాణంలో సన్నని రాగి షీట్ను ఉపయోగించి ఈ సూక్ష్మ విండ్ టర్బైన్ను ఆవిష్కరించారు. ఈ బుల్లి టర్బైన్ ద్వారా గరిష్టంగా 200 మిల్లీవాల్ట్స్ వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఆయన తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఇదొక వినూత్న ఆవిష్కరణ అని, భవిష్యత్తులో సూక్ష్మ విద్యుత్ పరికరాల అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. నర్సన్నపేట సంతోష్ మాతా నగర్కు చెందిన భానుచందర్ సాధించిన ఈ అరుదైన ఘనతపై స్థానికులు, శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. నేటి యువత కూడా పరిశోధనల వైపు అడుగులు వేసి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని ఈ సందర్భంగా యువ శాస్త్రవేత్త పిలుపునిచ్చారు. నేను రీసెంట్గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అవార్డును సాధించాను. ఈ అవార్డు దేనికి ఇచ్చారంటే వాళ్ళు, నేను వరల్డ్లో స్మాలెస్ట్ విండ్ టర్బైన్ని తయారు చేసి దాని నుంచి 200 మిల్లీవోల్ట్స్ పవర్ని జనరేట్ చేయగలిగాను. ఈ విండ్ టర్బైన్కి నేను థిన్ కాపర్ షీట్ని యూజ్ చేశాను. ఈ కాపర్ షీట్తో ఈ విండ్ టర్బైన్ని 8 mm సైజులో తయారు చేసిన దీని వెయిట్ 265 మిల్లీగ్రాములు మాత్రమే. దీనికి కపుల్ చేసిన కపులర్ 10 మిల్లీగ్రామ్స్. ఈ కపులరు ఈ టర్బైన్ని కలిపి ఒక డీసీ మోటార్కి కనెక్ట్ చేశాను. ఆ డీసీ మోటార్ వెయిట్ 500 మిల్లీగ్రామ్స్. టోటల్గా 1 గ్రామ్లో నేను ఈ విండ్ టర్బైన్ని తయారు చేసి నేను 0.2 మిల్లీవోల్ట్స్ని జనరేట్ చేయగలిగాను. ఈ 0.2 మిల్లీవోల్ట్స్ని స్టెప్అప్ చేసి బూస్ట్ కన్వర్టర్లు యూజ్ చేసి మ్యాక్సిమం 500 వోల్ట్స్ వరకు మనం దీన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇలా ఇంక్రీజ్ చేసిన వోల్టేజ్ని కొన్ని అప్లికేషన్లో ట్రికల్ ఛార్జింగ్ అని, బ్యాటరీ ఛార్జింగ్ సిస్టంలో ఉన్న ట్రికల్ ఛార్జింగ్ని కానీ, లేదా వెదర్ కండిషన్లో కొన్ని మీటర్స్ యూజ్ చేస్తారు వాటిలో కానీ, ఇంకా కొన్ని కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కానీ ఈ వోల్టేజ్ యూజ్ చేసి మనం ఆ ఎక్విప్మెంట్స్ని రన్ చేయొచ్చు.